హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టెక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాం. అదేంటంటే ఆడియో బాగా రావాలంటే ఏం చేయాలి, అంటే ఆడియో క్లిస్టల్ క్లియర్గా రావాలంటే ఏం చేయాలి. దీని గురించి మనకు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. బట్ రికార్డ్ చేయడానికి ఫస్ట్ మన దగ్గర ఏముండాలంటే మన ఇన్పుట్ బాగుండాలి. అంటే ఇన్పుట్ అంటే మనం ఎంటర్ చేసేటువంటి వాయిస్ బాగుండాలి. సో ఇది ఎట్లా బాగుంటుందంటే దీనికి మైక్రోఫోన్ కంటే ముందు మనం చూసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ మన చుట్టూ ఉన్నటువంటి నాయిస్ రాని ప్లేసెస్ మనం చూసుకోవాలి. అంటే మనం ఆడియో రికార్డ్ చేయాలంటే నాయిస్ రాకుండా ఉండాలన్నమాట. రెండో పాయింట్, నాయిస్ అంటే ఏంటి, బయట నుంచి వచ్చే అంబియన్స్ కావచ్చు, వేరే నాయిస్ ఏదైనా కావచ్చు. రెండో పాయింట్ ఏంటంటే మనం రికార్డ్ చేస్తున్నటువంటి రూమ్, మన ప్లేస్ ఎలా ఉండాలంటే సైలెంట్గా ఉండాలి. ఇంకోటి రీవర్బ్ రాకుండా ఉండాలి, అంటే రీసౌండ్ రాకుండా ఉండాలి. రీసౌండ్ వచ్చేటట్లుగా ఉంటే ఏమవుతుందంటే ఈ మైక్రోఫోన్ మనం మాట్లాడిన వాయిస్తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి, అంటే రెండోసారి వచ్చినటువంటి వాయిస్ రికార్డ్ చేసేసి రీసౌండ్ వస్తుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుందంటే ఆడియో క్వాలిటీ దెబ్బతింటుంది. సో మూడో పాయింట్ ఏంటంటే ఎడిటింగ్. సో నాలుగో పాయింట్ ఏంటంటే మైక్రోఫోన్ ఎలాంటిదైనా సరే, ₹1,00,000 మైక్రోఫోన్ అయినా సరే, మన చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ నాయిసీ ఉంటే, ప్లస్ మనం ఉన్నటువంటి రూమ్ రీవర్బ్ వస్తూ ఉంటే, అంటే రీసౌండ్ వస్తూ ఉంటే ఎంతైనా వేస్ట్ అనమాట. అంటే రీవర్బ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే చిన్న చిట్కా, కంబళ్ళు కానీ లేకపోతే దుప్పట్లు కానీ, బాక్సెస్ కానీ, కాటన్ బాక్సెస్ కానీ చుట్టూ పెట్టుకోవాలి. లేదా మన దగ్గర కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టుకునే కెపాసిటీ ఉంటే ఇలాంటి ఫోమ్స్ కానీ పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా మైక్రోఫోన్ ఏది యూజ్ చేయాలంటే ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్ యూజ్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే చుట్టూ ఉన్నటువంటి నాయిస్ తీసుకుంటూ ఉంటుంది. ఇంకోటి, కండెన్సర్ మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా చుట్టుపక్కల మనకి సైలెంట్గానే ఉండాలి, నాయిస్ రాకుండా ఉండాలి. నాయిస్ వస్తే కండెన్సర్ మైక్రోఫోన్ మనం యూజ్ చేసినంత, ఎందుకంటే కండెన్సర్ మైక్రోఫోన్ బేసికల్గా చాలా సెన్సిటివ్ ఉంటుంది, చుట్టుపక్కల నాయిసెస్ చిన్నవి కూడా తీసుకుంటూ ఉంటుంది. లేదా డైరెక్షనల్ మైక్రోఫోన్ యూజ్ చేయాలి. ఇలాంటివి డైరెక్షనల్ మైక్రోఫోన్ ఏం చేస్తాయంటే మనం ఎగ్జాక్ట్లీ ఎదురుగా ఉన్న వాయిస్ తీసుకుంటాయి కాబట్టి డైరెక్షనల్ మైక్రోఫోన్లో క్వాలిటీ బాగుంటుంది. లేదా ఓమ్ని డైరెక్షనల్ మైక్రోఫోన్ కాకుండా కార్డియా డైరెక్షనల్ మైక్రోఫోన్ యూజ్ చేయొచ్చు, లేదా డైనమిక్ మైక్రోఫోన్ యూజ్ చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మన ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ ఏంటంటే ఎడిటింగ్. సో ఏ మైక్రోఫోన్ యూజ్ చేసినా చేయకపోయినా ఎడిటింగ్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఎంత లేదైనా ఖచ్చితంగా ambient నాయిస్ అంటే కనీసం మైక్రోఫోన్ లోపలైనా ఒక రకమైనటువంటి నాయిస్ జనరేట్ అవుతుంది, లేదా మన సిస్టమ్ నాయిస్ జనరేట్ అవుతుంది, లేదా ఆడియో ఇంటర్ఫేస్ నాయిస్, ఏదైనా సరే మన ఇన్స్ట్రుమెంట్ లోపల ఉన్నటువంటి నాయిస్ రికార్డ్ అయితే అవుతూ ఉంటుంది. కాబట్టి నాయిస్ రిడక్షన్ చేయడానికైనా కనీసం మనము ఏం చేయాలంటే ఎడిటింగ్ మాత్రం చేయాల్సిందే. ఇంకా ఎడిటింగ్ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు, ఎంత నైపుణ్యంతో చేస్తారు, ఎంత స్కిల్ యూజ్ చేస్తారో అది మీ మీద ఆధారపడి ఉంటుంది. అఫ్ కోర్స్ మన దగ్గర వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చూడవచ్చు. ఓకే, సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే మీ వాయిస్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, కంటెంట్ క్రియేషన్ బాగుంటుంది, వీడియోస్లో ఆడియో చాలా క్వాలిటీగా ఉంటుంది. ఓకే, మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.